పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలో వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్ హోమ్స్ కు తరలించాలన్న ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. ఇప్పటికే పట్టుకున్న శునకాలను వదిలేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది 3 న్యాయమూర్తుల బెంచ్. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దని స్పష్టం చేసింది. రేబీస్, ఆక్రోశం స్వభావం ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్లకు తరలించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ఒక్క ఢిల్లీ సమస్య మాత్రమే కాదన్న త్రిసభ్య ధర్మాసనం అన్ని రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కలకు టీకాలు వేసి ఆ ప్రదేశంలో వదిలేయాలని ఆదేశాలిచ్చింది. జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలో వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్ హోమ్స్ కు తరలించాలన్న ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. ఇప్పటికే పట్టుకున్న శునకాలను వదిలేయాలని కూడా ఆదేశాలిచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది న్యాయమూర్తుల బెంచ్? దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై ఈరోజు సుప్రీంకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ అంశంపైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరిపింది. గతంలోనే పార్థివాలా ధర్మాసనం ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆ స్ట్రే డాగ్స్ అన్నిటిని కూడా ఢిల్లీ అవతలకి తరలించాలి, షెల్టర్స్ కు తరలించాలి. వాటి వల్ల చిన్నపిల్లలు చాలా మంది చనిపోతున్నారు రేబీస్ వ్యాధితో అని సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది డాగ్ లవర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలను పై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే మొత్తం విచారణ జరిపిన తర్వాత కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు పైన ఆదేశాలు ఇచ్చింది, మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఇది కేవలం ఢిల్లీకే కాదు, దేశమంతా కూడా వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా స్ట్రే డాగ్స్, వీధి కుక్కలన్నిటిని కూడా ఎక్కడైతే అవి ఉంటుంటాయో, ఎక్కడైతే సంచరిస్తాయో అక్కడే వాటిని పట్టుకొని వాటికి సంబంధించినటువంటి వాటికి స్టెరిలైజేషన్ చేయడం, అలాగే రేబీస్ కు సంబంధించినటువంటి టీకాలు వేయడం, ఇవన్నీ కూడా చేసి వాటిని ఏ ప్రదేశంలో అయితే పట్టుకున్నారో అదే ప్రదేశంలో వదిలేయాలని సూచించింది. వాటితో పాటు ఏవైతే అగ్రెసివ్ గా ఉండేటువంటి కుక్కలు ఉంటాయో వాటన్నిటిని తీసుకెళ్లి షెల్టర్ జోన్ లో వేయాలి. అగ్రెసివ్ గా ఉండేటివి, అలాగే రోగాల పాలైనటువంటివి, రేబీస్ లాంటి ఒక భయంకరమైనటువంటి డిసీజెస్ ఉన్నటువంటి ఈ కుక్కలన్నిటిని కూడా వెంటనే షెల్టర్ జోన్స్ కు తరలించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఇదంతా కూడా దేశం మొత్తానికి వర్తిస్తుంది, కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు. సో దేశం మొత్తం వర్తించేలా దీనికి సంబంధించినటువంటి ఆదేశాల సవరణ చేసింది. వాటితో పాటు కుక్కలకు టీకాలతో పాటు డీవార్మింగ్ కూడా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే డాగ్ లవర్స్ ఈ కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన, అలాగే కాలనీస్లలో రోడ్లపైన కుక్కలకు ఆహారం పెట్టడానికి కూడా నిషేధించింది. దానికోసం ఒక పర్టికులర్ ప్లేస్ ను పెట్టి అదే ప్లేస్ లో మాత్రమే కుక్కలకు ఆహారాన్ని వేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని పార్కుల్లో, అలాగే వీధుల్లో డాగ్ లవర్స్ వీటికి ఫీడింగ్ చేయరాదని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. వీటితో పాటు డాగ్ లవర్స్, ఎన్జిఓస్ అన్ని కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా మున్సిపాలిటీల వద్ద జమ చేయాలి. డాగ్ కోసం చేస్తున్నటువంటి వెల్ఫేర్ గానీ వాటి రక్షణ కోసం చేస్తున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి చర్యల కోసం కొంత డబ్బు కూడా ఎన్జిఓస్ డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. వీటితో పాటు ఈ ఆదేశాలను అమలు చేసేందుకు మున్సిపల్ అధికారులు గానీ ఇతర సంస్థలు కనుక చేస్తున్నటువంటి పనిని ఎవరు కూడా అడ్డగించరాదు. ఒకవేళ అడ్డగిస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. సో మొత్తానికి ఇది విన్ విన్ సిచ్యువేషన్ గా మనం ఈ తీర్పును భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా అనేక చోట్ల వీధి కుక్కల బారిన పడి అనేక మంది చిన్నారులు చనిపోతున్నారు. చిన్నారులపైన అవి ఆక్రోషంగా ఉన్నటువంటి, అగ్రెసివ్ గా ఉన్నటువంటి కుక్కలు ఎగబడి చిన్నారులను అనేక చోట్ల చంపుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. పెద్ద ఎత్తున ఇటు ఢిల్లీ సహా అనేక నగరాల్లో కూడా ఈ వీధి కుక్కల సమస్య ఉంది. సో ఒకవైపు జంతు ప్రేమికులు వైపు అడుగుతుంటే మరొక వైపు వీధి కుక్కల బారిన పడి చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని సొలిసిటర్ జనరల్ ఒకటి చెప్పారు. మెజారిటీకి సంబంధించినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. సో ఓకల్ మైనారిటీ ఎక్కువగా మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పింది. సో వీధి కుక్కల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో తదుపరి విచారణ మళ్ళీ 8 వారాల తర్వాత చేపట్టబోతుంది. సో అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ దీనికి సంబంధించి ఇవ్వబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.